నమస్తే. కేతివాల తెలుగు వర్షన్ 9 కి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. కేతివాలా కనెక్టింగ్ ఫార్మర్స్ టు ఫార్ డ్రీమర్స్, దానికి తెలుగులో కేతివాలా అనేటువంటిది రైతుల్ని బాగా ప్రేమించే వాళ్ళని దగ్గర తీసుకొచ్చేటువంటి మా ప్రయత్నం అండి. కనెక్టింగ్ ఫార్మర్స్ టు ఫార్ డ్రీమర్స్ ఒక ఐఎస్ఓ కంపెనీ హల్దారి కమ్యూనికేషన్స్ ద్వారా మీకు ఈ కార్యక్రమం ముందు తీసుకొస్తున్నాము. కేతివాలా అనేది హల్దారి గ్రూప్ బెంగళూరు, హైదరాబాద్, గుడ్గాం ఈ ప్లేసెస్ లో రిజిస్టర్డ్. కేతివాలా అంటే ఏమిటి అంటే ఒక ఆండ్రాయిడ్ యాప్. భారతదేశంలో మొబైల్ ఫోన్స్ అందరికీ చాలా అవకాశంలో ఉన్నాయి. మనం యూజ్ చేస్తూ ఉంటాము. డిజిటల్ పేమెంట్స్ బాగా చేస్తుంటాము. ప్రపంచంలోనే భారతదేశానికి ఈ విషయంలో మంచి గుర్తింపు ఉంది. G20లో అన్ని దేశాలను మనని గుర్తించాయి. ఈ మొబైల్ టెక్నాలజీ ద్వారా భారతదేశం ఇప్పుడు వరల్డ్ నెంబర్ 11 నుంచి 5th పొజిషన్ నుంచి మళ్ళీ 3rd పొజిషన్ కి వెళ్లే ప్రయత్నంలో ఉంది. అందుకని ఆ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ద్వారా రైతులకు కావాల్సిన అన్ని విషయాల్ని కూడా ఒక దగ్గర తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి లైఫ్ ఈజీగా ఉంటుంది. ఎందుకు అంటే మనకు అందరు రైతులకి ప్రతి ఒక్కరికి మనకు కృతజ్ఞతా భావం ఉంటుంది. వాళ్ళ వల్లనే మనకు భోజనం అంటే ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్, రైస్, వీట్, ఇంకా మిలెట్స్, ఇవన్నీ వాళ్ళు చేసి ఇస్తారు కాబట్టి ప్రపంచంలో అందరూ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ సప్లై దొరుకుతుంది. కాబట్టి కృతజ్ఞతా భావంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ ఆండ్రాయిడ్ యాప్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు ట్రై చేయొద్దు. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము సపోర్ట్ చేస్తాము. ఒక యాప్ ద్వారా మీకు అన్ని సిటీస్ లో వరల్డ్ లో ఎక్కడైనా సరే ఒక రైతునిను నివేశక్స్ అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో రైతు మీద, వాళ్ళిద్దరు కూడా దగ్గరకు వచ్చే అవకాశం కలిగిస్తాము. ఫార్మర్స్ కి కావాల్సినటువంటి మెడికల్ అంటే ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ కి డాక్టర్ ఎట్లా అవసరమో రైతుకు పొలానికి కావాల్సినటువంటి ఆ సంబంధం, డాక్టర్ లాంటి సంబంధం, అలాంటివన్నీ మేము అందించటము, ఫైనాన్షియల్ బర్డెన్ ని కూడా తగ్గించడానికి ఒక ప్రయత్నాలు చేస్తాం. ఇందులో ఒక క్లుప్తంగా 8 కార్యక్రమాల ద్వారా రైతుల యొక్క ఇంటగ్రేటెడ్ డెవలప్మెంట్ ప్రయత్నం చేస్తాము. దీని ద్వారా వాళ్లకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక బిజినెస్ లాగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది గ్యారంటీ చేయడం కోసం వీటన్నిటి గురించి వివరాలు నెక్స్ట్ స్లైడ్స్ లో ఉన్నాయి. మా ప్రయత్నం ఏంటంటే ఇంట్రడక్టరీ తగ్గించేసి ప్రధాన వక్తకి మీకు ఎక్కువ టైం ఇచ్చినట్లయితే మీకు డైలాగ్ లో మంచి అనుభవం వస్తుంది. సో కార్నర్ గురించి మళ్ళీ చెప్తాము. కేతి కేంద్రాతో బిగించేస్తూ కార్నర్ చివరిలో మళ్ళీ చెప్తాం. కేతి కేంద్ర అంటే ఒక కొన్ని మండల్స్ సెలెక్ట్ చేసుకొని అందులో కేతి కేంద్రాన్ని పెట్టి దాని ద్వారా మోడర్న్ ప్రాక్టీసెస్ అంటే ప్రెసిషన్ ఫార్మింగ్ అంటారు, ఐఓటి అంటారు, డ్రోన్స్ అంటారు, వీటన్నిటి ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ నాలెడ్జ్ ని రైతులకు అందించడం అనేది మా ప్రయత్నం. కేతి కళ్యాణ్ అంటే ఫార్మర్స్ నివేశక్స్ ని దగ్గరకు తీసుకొచ్చేటువంటి ఫిజికల్ కనెక్టివిటీ. డిజిటల్ గా మనము ఆండ్రాయిడ్ యాప్ అని నేను చెప్పాను. అదే కాకుండా వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్లకు ఇంటరాక్షన్ ని ఫెసిలిటేట్ చేయడం ద్వారా వాళ్ళ మధ్యలో MOUs అవి జరిగి వాళ్ళు కార్యక్రమాలు స్టార్ట్ చేసుకోవచ్చు. కేతివాలా మ్యాగజైన్ అగ్రి న్యూస్ అని ఉంది. 24/7 యూట్యూబ్ ఛానల్లో కూడా మనం చేసేటువంటి డిజిటల్ డైలాగ్స్ కూడా అందులో ఉంటాయి, రిపాజిటరీస్. పురస్కార్ అనేది ఏంటంటే కేతి పురస్కార్ అంటే ఒక రైతుల్ని ఎవరైతే బాగా హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి ఇంకా నెక్స్ట్ రాబోయే సంవత్సరాల్లో రైతులకు ఇంకా కొంచెం మంచి సహాయం అందిస్తారనేటువంటి సహృదయంతో మా కార్యక్రమాలు తీసుకొస్తున్నాము. కేతి సమ్మిట్ అనేది ఒక పెద్ద ప్రోగ్రాము. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి సిటీలో అందులో మెషిన్స్ ఏవైతే అగ్రికల్చర్ మెషిన్స్ ఉంటాయో వాటన్నిటిని ప్లస్ స్పేర్ పార్ట్స్, తర్వాత వాళ్ళ నాలెడ్జ్ ని ఒక పెద్ద ఎక్స్పో లాగా తయారు చేసి దాని ద్వారా అందరికి ఇంటరాక్షన్ ని క్రియేట్ చేయటం. డైలాగ్స్ గురించి మీకు తెలుసు. డైలాగ్స్ ఇప్పుడు ప్రస్తుతం 9 భాషల్లో తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాము. దాదాపుగా 5-6 భాషల్లో యాక్టివ్ గా ఉన్నాం మనము ప్రతి వారం. కేతి కోశ అంటే మొత్తం కొన్ని మిలియన్ హెక్టార్స్ అండర్ యూటిలైజ్ గా ఉంది. అలా దాన్ని కానీ సాల్వ్ చేసినట్లయితే మనము భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రికల్చర్ ని ముందుకు తీసుకునే వాళ్ళం అవుతాం. దానికోసమని ఇది కూడా ఒక రకమైన ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ అన్నమాట. ఎవరైతే ఫార్మింగ్ కల్చర్ బాగా తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఈ ల్యాండ్ దగ్గర తీసుకువెళ్లి వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ తీసుకొస్తే ఆ కౌలుకి ఇవ్వటం అని చెప్తాం కదా, అవి పూర్తిగా జీవితాంతం ఒక ఫ్యామిలీకి ఇవ్వకుండా
కాకుండా ఇది ఒక సెషన్ టు సెషన్, మీరు మాకు ఈ 6 నెలలు మాకు ఇది పండించి ఇవ్వండి, అప్పుడు ఆ, ఆ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ తీసుకురావటం, అలాంటి ప్రాక్టీసెస్, బెస్ట్ ప్రాక్టీసెస్ ముందు తీసుకొస్తాం. అవి కాకుండా మేము ఒక థర్డ్ పార్టీస్ తో కనెక్ట్ అయ్యి స్మార్ట్ ఫార్మింగ్, సీడ్స్, క్రాప్స్, బోర్వెల్స్ ట్రైనింగ్ ఇవ్వటం, ఇన్సూరెన్స్, ఇంకా బయర్స్ ఆప్షన్స్ చేయటం, ఒక మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేయటము, దాని గురించి ఇంకా వివరాలు చెప్తాము, మార్కెటింగ్ ఎట్లా చేస్తాం అనేది. తర్వాత ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఫార్మింగ్ హ్యాండ్, ఫైనాన్స్, ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ నుంచి మేము మీకు అందజేస్తాం. నేను ఫస్ట్ లో చెప్పినట్లు కేతి డైలాగ్స్ గురించి ఆల్రెడీ చెప్పాము. చాలా మంది ముందుకు వచ్చి మాకు జ్ఞానాన్ని పంచిపెట్టారు. ఈ రోజు మనకు ప్రధాన వక్త మధు గారు కూడా తన జ్ఞానాన్ని ఇస్తారు మీకు. ఈ విధంగా ఎవరెవరు మాట్లాడారు అవన్నీ విషయాలు కూడా క్లుప్తంగా మీ ముందుకు పరిచయం చేస్తాం. చాలా మంది సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఇండస్ట్రీ నుంచి మేము ఈ కేతి వాళ్ళ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాం. ఒక మ్యాగజైన్ ఉంది, అది బై మంత్లీ అన్నమాట. అది ఇంగ్లీష్ ఇంకా వేరే భాషలో కూడా వస్తుంది. అందులో చిన్నపిల్లలకి క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, ఉమెన్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి డిస్కషన్ జరిగింది, అది రికార్డ్ లో లేదు, కానీ ఆ విధంగా ఇది ఇంటరాక్షన్ ని పెంచడానికి మ్యాగజైన్ కూడా ఒక దోహదం చేస్తుంది. అవి యూనివర్సిటీలో పెట్టినట్లయితే ఈ వివరాలన్నీ తీసుకెళ్లి ఎవరే ఒక కాలేజ్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో ఇందాక మాట్లాడుతూ వాళ్లకు ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతాయి. మ్యాగజైన్ ద్వారా ఒక సోషల్ కనెక్షన్ తీసుకొస్తాం. నేను చెప్పినట్లు కేతి కార్నర్ గురించి మళ్ళీ మాట్లాడదాం అన్నాను కదా, అదేంటంటే ఇప్పుడు మనకి కావాలంటే స్విగ్గీ, జొమాటో ఏవో మనం ఆర్డర్ చేస్తాం, మింట్రా కానీ, ఫ్లిప్కార్ట్. ఇదే విధంగా ఒక రైతును కూడా ఒక సోషల్ సిటీలో ఉండేటువంటి ఒక సిటిజన్ లా గుర్తించి వాళ్ళకు కావాల్సిన 5 కిలోమీటర్ దూరంలో మేము ఒక సెంటర్ క్రియేట్ చేసి దాన్ని కేతి కార్నర్ అని చెప్తాము. వాళ్లకు ఈ విధంగా చూడండి, అతను స్కూటర్ లో తీసుకొచ్చి ఇస్తున్నాడు, బాక్స్ వెనకాల ఉంది, రైతు బయట నుంచో ఉన్నాడు తన ఇంట్లో. సో ఏంటంటే తన రైతుని అటు ఇటు పరిగెత్తిస్తే తన పాపం అలసిపోతాడు, అప్పుడు ఫార్మింగ్ అనేటువంటి యాక్టివిటీ దెబ్బతీస్తుంది. కాబట్టి రైతు హెల్త్, తన రెస్ట్ దృష్టిలో ఉంచుకొని మేము ఈ కార్యక్రమం తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన దాన్ని ఇంటికి సరఫరా చేయడం ద్వారా వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అది మా ముఖ్య ఉద్దేశం. నేను చెప్పినట్లు ఈ పిక్చర్ లో నేను ఒక అవార్డు తీసుకుంటున్నాను. నాకు అగ్రికల్చరల్ డ్రోన్ మీద ఒక స్టాండర్డ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో నేను కాంట్రిబ్యూట్ చేశాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కూడా ఆఫీసర్ గా ఉన్నాను. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ లో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, ఇంకా IEEE లాంటి ఆర్గనైజేషన్స్ లో సీనియర్ లీడర్ గా ఉన్నాను. ఒక టెక్స్ట్ బుక్ కి ఒక ఆథర్ ప్లస్ పేటెంట్ ఉంది. చాలా అవార్డ్స్, రికగ్నిషన్స్ వచ్చాయి. సో నేను ఒక డ్రోన్ కి కూడా డైరెక్టర్ ని. వీళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞానాన్ని పంచిపెట్టారు మాకు. అందులో చాలా మంది మార్కెట్ ఫెడరేషన్ కర్ణాటక లేదా మన ఇస్రో చైర్మన్ రిటైర్డ్, ఇంకా చాలా మంది ప్రొఫెసర్స్, రీసెర్చర్స్, నేను మన ప్రెసిడెంట్ అవార్డు విన్నర్స్, పేటెంట్స్ ఉన్నవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మోని మోదస్వామి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. చింతల వెంకటరెడ్డి గారు, కోటిమిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, MCV ప్రసాద్ గారు, ప్రకృతి వనం, సుధారెడ్డి గారు, వీళ్ళందరూ మాట్లాడి భువనేశ్వర్ చక్రవర్తి, మా దానిమ్మ పండ్లు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు మాట్లాడేటువంటి మధు గారి ఫోటో కూడా మేము ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తాం. ఈ ఉన్నం మధుసూదన్ రావు గారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చీఫ్, ప్రతిమ బయోటిక్స్ అనేటువంటి ల్యాబ్ కు ఆయన అడ్వైజర్ ప్లస్ హీఈస్ అ ప్రైమ్ రీసెర్చర్. ఆయన చాలా విషయాలు మీకు ప్రెజెంటేషన్ ద్వారా ముందుకు తీసుకొస్తారు. క్వశ్చన్ ఆన్సర్స్ అప్పుడు మీరు హ్యాండ్ జెస్చర్ రేస్ చేయొచ్చు. ఆ తర్వాత చాట్ ని ఎప్పుడు వాడచ్చు. తర్వాత ఫీడ్బ్యాక్ ఫామును, జరగబోయే ప్రోగ్రామ్ వివరాలు కొన్ని ఇస్తాం మేము. ఆ విధంగా మాతో టచ్ లో ఉండండి. సో ఇది ఇప్పటి నుంచి ఈ 10 స్లైడ్స్ ని మన ప్రతిమ బయటకు గురించి, తర్వాత తన అనుభవాన్ని గురించి మన మధు గారిని మనందరికి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని కోరుతున్నాను. థ్యాంక్స్ అండి. మధు గారు మాట్లాడండి సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ కిషోర్ సార్. సార్ నా పేరు మధుసూదన్ రావు అండి. నేను 92లో అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత బోల్డ్ అని ప్రైవేట్ కంపెనీలు చేశాను, డిపార్ట్మెంట్ లో కూడా చేశాను. అదేది నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయింది. దెన్ ఐ స్టార్టెడ్ ది R&D ఇన్ బయో ఫెర్టిలైజర్స్. జనరల్ గా ఏంటంటే మనకు అందరూ కూడా
కూడా బయో ఫెర్టిలైజర్స్ వాడటం వల్ల దిగుబడులు తగ్గిపోతాయి అంటారు. అది ఏంటి? దాని గ్రాస్ రూట్ లెవెల్ లోకి వెళ్ళి చాలా సర్టిఫికేషన్ ఏజెన్సీస్ తోటి ఇంటరాక్ట్ అయ్యాను. బట్ మా ఫీల్డ్ లెవెల్ లో చూశాను. నాకు డేటా కంటే కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నేను నిరంతరం ఫార్మర్స్ లోనే ఉంటాను. సో ఇప్పుడు నా అనుభవాల గురించి చెప్తాను. దానికి ముందు కొన్ని మనం పాయింట్స్ మాట్లాడుకుందాం. బై కేతీ వాళ్ళ ప్రోగ్రామ్ అనేది చాలా బాగుంది. చక్కగా మీరు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ లక్ష్మణ్ గారికి, మీకు కూడా. ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకోవాల్సింది రోల్ ఆఫ్ ఏ ప్లాంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్. స్టార్టింగ్ కాదమ్మా, రోల్ ఆఫ్ ఏ ప్లాంట్ అనేది రైటింగ్ లో ఉంటాం చూడండి. ఎనీహౌ యూ సెర్చ్ ఫర్ దట్, ఐ విల్ టెల్ యూ. రోల్ ఆఫ్ ఏ ప్లాంట్ ఇన్ నేచర్. యాక్చువల్ గా ఇప్పుడు ఏ మొక్కను కూడా మానవుడు సృష్టించింది కాదు. ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ ద నేచర్. సో ప్రతి మొక్క, ఇప్పుడు మొక్క గురించి మనం ముందుగా అంటే ఆల్మోస్ట్ ఇది అందరికి తెలిసిన సబ్జెక్టే. బట్ ఒకసారి మనం రీకన్సోలేట్ చేసుకుందాం. మొక్క మెయిన్ సోర్స్ ఆక్సిజన్. సృష్టిలో ఏ జీవి బతకాలన్నా కూడా ఆక్సిజన్ కావాలి. వితౌట్ ఆక్సిజన్ నో ఆర్గానిజం కెన్ లివ్. సో మెయిన్ సోర్స్ ఆక్సిజన్. తర్వాత మనం డే మన డే టు డే ప్రోగ్రామ్ చూసుకుంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి అన్ని మొక్క నుంచే వస్తాయి. ఎలాగంటే మనం ఫస్ట్ మనం ఏదైనా ఫుడ్ తిన్నాం అనుకోండి, సోర్స్ బ్రేక్ఫాస్ట్ సోర్స్ మొక్క, దానిలో చట్నీ మొక్క, ఆయిల్ మొక్క నుంచి వస్తుంది. ఇవన్నీ సోర్స్ అన్ని కూడా మొక్క నుంచి వస్తాయి. నెక్స్ట్ మన ఇంటిని కాపాడే దర్వాజా మొక్క. ఇప్పుడు మనం కూర్చున్న టేబుల్ మొక్క. అలాగే ప్రతిదీ మొక్క, నథింగ్ బట్ అన్ని మొక్క నుంచే వస్తాయి అనమాట. సో అటువంటి మొక్కని మనం చాలా గౌరవించాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం చాలా మేజర్ రోల్ ఇవ్వాలి. దాన్ని ఎప్పుడు వినయ పూజ్య భావంతో పూజించాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన ప్రోగ్రామ్ లో ఉన్న రైతులు కూడా ప్రాణదాతలు, అన్నదాతలు కాకుండా ప్రాణదాతలు కూడా అవుతారు. ఎలాగంటే వాళ్ళు కూడా మన ఆక్సిజన్ ని కంట్రిబ్యూట్ చేస్తున్నారు మన ఆ, పర్యావరణానికి. సో ఈ విధంగా మొక్క మన జీవితంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత మనం పడుకునే మంచం మొక్క అవుతుంది. తర్వాత మనల్ని బరీలు చేసేప్పుడు కూడా మొక్క మనతో పాటు వస్తుంది. మనతో పాటు ఎవరు రారు. నో బడి కమ్స్ విత్. సో లైక్ దట్ ఆక్సిజన్ ప్రొడక్షన్, తర్వాత అట్మాస్ఫియర్ ని కంట్రోల్లో ఉంచుతుంది మొక్క. అంటే ఇప్పుడు మనం పంచభూతాలు అని అనుకుంటాం. పంచభూతాలలో మొదటిది భూమి. భూమి అనే దాన్ని కోత పడకుండా కాపాడేది మొక్క. భూమికి భూసారం పెంచడానికి ఉపయోగపడేది మొక్క. అలాగే తర్వాత అగ్ని. అగ్ని అనేది మొక్క నుంచి వస్తుంది. మొక్కని బర్నింగ్ చేయటం వల్ల అగ్ని వస్తుంది. అలాగా నెక్స్ట్ వాయువు. ఈ గాలిలో కూడా గాలిని పొల్యూట్ అవ్వకుండా చక్కగా కాపాడుతుంది. ఎకో సిస్టమ్ మెయింటైన్ చేస్తుంది. ఆ విధంగా గాలిని ప్రభావితం చేస్తుంది. ఇంకోటి గాలులు ఎక్కువగా వచ్చినప్పుడు కూడా మొక్క ఆపుతుంది వాటిని. నెక్స్ట్ అలాగే నీరు, వరదలు అవి వచ్చినప్పుడు ఈ స్ట్రామ్స్ అంటాం కదా, వాటిని వచ్చినప్పుడు వాటి విండ్ షీల్డ్ కింద మొక్క ఉపయోగపడుతుంది. అంటే భూమి కోత పడకుండా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎప్పుడు కూడా మనకి క్లైమేట్ ఇది మెయింటైన్ అవ్వడానికి మొక్క ఉపయోగపడుతుంది. బట్ అటువంటి మొక్కలు మనం వాడుకుంటున్నాం కానీ మొక్కలు పెంచేదానిలో కొంచెం వెనకబడి ఉన్నట్టే లెక్క. అంటే ఫార్మర్స్ అంటే ఎలాగూ చేస్తారు కానీ మిగతా సివిలైజేషన్ అంతా కూడా అవి వాడుకోవటం. ఎందుకంటే గతంలో ఫారెస్ట్ 33% ఉంటే ఇప్పుడు ఫారెస్ట్ 9% వచ్చేది. దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అది మనం ఎప్పుడు ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతితో పాటు మమేకమై ప్రకృతిని ఇచ్చేస్తూ ఉండాలి. నెక్స్ట్ టాపిక్, యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ డిసడ్వాంటేజెస్. మనం కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడటం మొదలెట్టింది 1960s లో. ఐ థింక్ నార్మన్ బోర్లాగ్ అనే ఒక సైంటిస్ట్ గారు గ్రీన్ రెవల్యూషన్ ప్రపోజ్ చేసిన తర్వాత మనం మొదలెట్టాం. కానీ బహుశా దాని వల్ల ఇన్ని అనర్థాలు వస్తాయని చెప్పి ఆయన అనుకుని ఉంటే ఆయన చేసేవాళ్ళు కాదేమో, చెప్పలేము. సో ఇప్పుడు మనం కెమికల్స్ వాడటం వల్ల, కెమికల్ రిసల్ట్స్. సో ఇప్పుడు మనం కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఇవి వాడటం వల్ల ఏమవుతుందంటే అవి సాయిల్ వాటర్ తో పాటు లీచ్ అవుతాయి. అండర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ పాడవుతుంది. తర్వాత సాయిల్ హెల్త్ పాడవుతుంది. నెక్స్ట్ అవి పొటెన్షియల్ ఎవాపరేషన్, ట్రాన్స్పిరేషన్ ద్వారా మన పర్యావరణంలో కలుస్తున్నాయి. ఒక పెస్టిసైడ్ కొట్టడం వల్ల కేవలం పురుగుకి ఎఫెక్ట్ అవ్వట్లేదు, టోటల్ మానవ జాతి మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి మొక్కకి అవసరమైన పోషకాలు కొన్ని మాత్రం ఉంటాయి. ఎన్పికే మేజర్ న్యూట్రియంట్స్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ సెకండరీ న్యూట్రియంట్స్, తర్వాత జింక్, ఫెర్రస్, మ్యాంగనీస్, కాపర్, మాలిబ్డినం అండ్ బోరాన్ మైక్రో న్యూట్రియంట్స్. ఇవన్నీ కూడా మొక్క అవసరం అవుతాయి. బట్ కెమికల్స్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సైనర్జిజం, యాంటగోనిజం అనే రెండు ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన కెమికల్స్ అనేవి చక్కగా బ్యాలెన్సింగ్ గా ఉంటే
దాని సైనర్జిటిక్ ఎఫెక్ట్ అంటారు, చక్కగా పనిచేస్తుంది. అదే బ్యాలెన్స్ తప్పిపోయి మనం ఏదైనా ఎక్సెస్ అయిపోతే ఒక కెమికల్ ఇంకో కెమికల్ తొక్కేస్తుంది. సపోజ్ పొటాష్ ఎక్కువ అయితే మెగ్నీషియం తొక్కేస్తుంది, ఫాస్ఫరస్ ఎక్కువ అయితే ఐరన్ తొక్కేస్తుంది. ఇటువంటి ప్రాబ్లం కెమికల్స్ లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ కెమికల్ ఫార్మింగ్ లో తీసుకున్నప్పుడు సాయిల్ హెల్త్ చాలా పాడవుతుంది. ఈ సాయిల్ అనేది మనకి ఒక వరం. కేవలం మన భూమి మీద మాత్రమే వ్యవసాయం చేయగలం, మిగతా ఏ గ్రహం మీద వ్యవసాయం ఇంతవరకు జరగట్లేదు. సో ఆ భూమిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఈ కెమికల్స్ నుంచి క్రమేపీ తగ్గించుకుంటూ ఆర్గానిక్ వైపు మళ్ళటం ఒక్కటే దానికి మార్గం అన్నమాట. నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ఇట్స్ బెనిఫిట్స్. ఇప్పుడు ఇది చూడండి, మన తమిళనాడులో యూనివర్సిటీ 2000 లో ఒక సర్వే చేసిన ప్రకారం మనం ప్రతిరోజు ఆహారం ద్వారా తీసుకునే పురుగు మందులు అవశేషాలు. ఎందుకంటే మనం ఆహారం అనేది మనం మెయిన్ సోర్స్, ఆహారం తీసుకోకుండా. సో అమెరికా 7.6 మిల్లీగ్రామ్స్, బ్రిటన్ 12.0 మిల్లీగ్రామ్స్, కెనడా 13.3 మిల్లీగ్రామ్స్, ఆస్ట్రేలియా 20.0 మిల్లీగ్రామ్స్, జర్మనీ 130.0 మిల్లీగ్రామ్స్, ఐరోపా 150.0 మిల్లీగ్రామ్స్, బట్ ఇండియా 362.5 మిల్లీగ్రామ్. ఇది ఎప్పుడు 2000 లో చేసిన సర్వే రిజల్ట్ ఇది. బట్ ఇప్పుడు 22 ఇయర్స్ క్రాస్ అయినాయి. అది ఏ ప్లేస్ కి వెళ్ళిందో రీసెంట్ సర్వే డేటా అయితే మన దగ్గర లేదు, నాట్ అవైలబుల్. ఇంకోటి 90s లో పంజాబ్ లో ఒక సర్వే జరిగింది. పంజాబ్ లో ఒక సర్వే జరిగినప్పుడు మదర్ మిల్క్ రెసిడ్యువల్ ట్రేస్ అయింది. మదర్ మిల్క్ లో మనం సృష్టిలో అన్నిటికంటే గొప్పది మదర్ మిల్క్ అనుకుంటాం, కానీ మదర్ మిల్క్ కూడా అక్కడ పొల్యూట్ అయిపోయి ఈ రోజు పంజాబ్ నుంచి క్యాన్సర్ పేషెంట్లు డైలీ ఒక ట్రైన్ రాజస్థాన్ వెళ్తారు. ఎందుకంటే అక్కడ మొదటి నుంచి వ్యవసాయం అడ్వాన్స్ అయిపోయింది. అక్కడ 5 నదులు, పంజాబ్ అంటేనే 5 నదులు కలయిక. దానివల్ల ఏమవుతుందంటే కెమికల్స్ ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ పేషెంట్లు విరివిగా పెరిగిపోయారు. డైలీ ఒక ఫ్రీ ట్రైన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువగా అవుతుంది. దాని పేరే క్యాన్సర్ ట్రైన్ అంటారు. సో ఇన్ని అనర్థాలు కెమికల్ ఫార్మింగ్ ద్వారా ఉన్నాయి కాబట్టి మనం కెమికల్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మ్ వైపు వెళ్ళాల్సిన అవసరం. సో ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే గతంలో మన పెద్దలు చేసేవాడు. అప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేవాడు. ఇప్పుడున్న హాస్పిటల్స్, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు. ఆ, అప్పుడు చాలా చక్కగా పంటలు కూడా పండి మా మనుషులు దృఢంగా ఉండేవాడు. ఇప్పుడు ఏమవుతుంది, మనం తినే పంటలో ఏం ఉండలేదు, డొల్ల. 4 మెట్లకి దిగాలంటే ఆ మనిషి అలసిపోతున్నాడు. గతంలో ఒక మనిషి మ్యాన్ పవర్ చాలా ఎక్కువగా ఉండేది, మనిషి యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉండేది. దాని తర్వాత మ్యాన్ అవర్స్ ఎక్కువగా ఉండేవి. పొలంలో పనిచేసేప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనిచేసేవాడు. బట్ ఇప్పుడు అంతసేపు పని చేయకపోలేకపోతాం. హాఫ్ డే, హాఫ్ డే లో 2-3 అవర్స్ మాత్రమే పనిచేస్తాం. అంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇన్ని దారుణాల మధ్య మనం కెమికల్ ఫార్మింగ్ చేయడం అవసరమా? సో ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ లో మేము చేసిన R&D ప్రకారం ఏంటంటే ఎటువంటి దిగుబడులు తగ్గకుండా మనం సేమ్ ఇయర్ తీసుకురావచ్చు. అది చాలా విషయాల్లో ప్రూవ్ అయింది. దానికి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా నేను పెట్టాను. మేడం ప్లే చేయగలరా? చెప్పండి, ఏ ఏ టైటిల్ కి వెళ్ళాలో చెప్పండి సార్. మన బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఒకటి ఉంది. ఓకే. We will see that. బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ నువ్వు చేయమని. బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, న్యూట్రియంట్ ఎఫెక్ట్స్ సాయిల్, బెనిఫిట్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్. సో ఇప్పుడు మనం ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్ చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఈ మధ్య కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. మనం అందరం కూడా చూడాల్సింది. అలాగా ఇప్పుడు న్యాచురల్ గా ఉన్న మన బాడీ సిస్టమ్ ని ఈ పెస్టిసైడ్స్ తోటి, తర్వాత జంక్ ఫుడ్ తోటి మనం ఇబ్బంది పెట్టేస్తాం. ఓకే, ఇంకోటి ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఒక పండు ఉందంటే అది ఎప్పటికి కూడా కుళ్ళిపోదు, అది ఎండిపోతుందంటే అంటే దాని షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇట్ విల్ గెట్ న్యాచురల్ అరోమా. న్యాచురల్ గా దానికి వచ్చే సువాసన ఉంటుంది. ఇప్పుడు పనులన్నీ కూడా అది మనం దగ్గరికి వెళ్ళి మన ముక్కు దగ్గర పెట్టుకుంటే తప్పితే స్మెల్ రావట్లేదు. అలాగే దాని న్యాచురల్ న్యూట్రిషన్స్, ఆ న్యూట్రిషన్స్ అనేవి మనకి అవైలబుల్స్ లో ఉండలేదు, ఏది కెమికల్ ఫార్మింగ్ లో ఉండటం వల్ల. సో మనం ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్ళాల్సిన అవసరం ఉంది విత్ సపోర్ట్. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కేవలం గో ఆధారిత వ్యవసాయం ఒక్కటే కాదు, మన బయో ఫెర్టిలైజర్స్ అంటే సాయిల్ మైక్రోబ్స్ ఉంటాయి. సాయిల్ మైక్రోబ్స్ అండ్ దే రోల్.
యాక్చువల్ గా ఇప్పుడు మనం ఇంతకుముందు కెమికల్ ఫార్మింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆఫ్ ఫెర్టైల్ సాయిల్ కంటైన్స్ మోర్ మైక్రోబ్స్ దాన్ పీపుల్ ఆన్ ది ప్లానెట్. అంటే ఒక స్పూన్ ఆరోగ్యవంతమైన నేలలో మన ప్లానెట్, మన గ్రహం మీద ఉండే మనుషులు ఎంతమంది ఉంటారో అంతకన్నా ఎక్కువ సూక్ష్మజీవులు ఉంటాయి. కోటాను కోట్ల సూక్ష్మజీవులు అంటాం వాటిని. ఆ కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఎప్పుడు కూడా మొక్క దగ్గర ఉండి మొక్కతో సహజీవనం చేస్తా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఫారెస్ట్ లో నోబడి డూస్ కల్టివేషన్. అక్కడ ఈ సాయిల్ మైక్రోబ్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. అవే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సెటిల్ చేస్తాయి, పెస్ట్ వచ్చినా సెటిల్ చేస్తాయి. తర్వాత ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ది ప్రొడ్యూస్ లో ఇప్పుడు మనం ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే చాలా ఇదిగా కొనుక్కుంటాం. అటువంటి రోల్ ఈ సాయిల్ మైక్రోబ్స్ ప్లే చేస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ లో మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ ను కూడా అవైలబుల్ ఫామ్ లోకి మార్చి మొక్కకు అందించడంలో ఈ మేజర్ రోల్ ఈ సాయిల్ మైక్రోబ్స్ ప్లే చేస్తారు. అటువంటి సాయిల్ మైక్రోబ్స్ మన బయో ఫెర్టిలైజర్స్ అంటారు. యాక్చువల్ గా బయో ఫెర్టిలైజర్స్ అండ్ బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్. దట్స్ వాట్ వీఆర్ గివింగ్. మనం వాటిని డీప్ ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసి వాటిని తీసుకొచ్చి ఐసోలేట్ చేసి ల్యాబ్ లో ఇది చేసి అంటే మల్టిప్లై చేసి ఫార్మింగ్ కమ్యూనిటీకి ఇవ్వడం జరుగుతుంది. సో కేవలం గోదావరితో వ్యవసాయం తర్వాత లేదంటే ఇంకోటి పాత సాంప్రదాయ వ్యవసాయం ఒక్కటే కాకుండా, ఎందుకంటే మనకి క్లైమేట్ పొల్యూట్ అయిపోయింది, నెక్స్ట్ సాయిల్ పొల్యూట్ అయిపోయింది, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అయిపోయింది, రివర్ పొల్యూట్ అయిపోయింది, అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయింది. ఇన్ని రకాల పొల్యూషన్ మధ్య ఈ సాయిల్ మైక్రోబ్స్ సంఖ్య క్రమేపీ తగ్గిపోతాం. దే ఆర్ నాట్ ఏబుల్ టు సపోర్ట్ ది ప్లాంట్. సో అటువంటి సాయిల్ మైక్రోబ్స్ ని మనం ఆర్టిఫిషియల్ గా ఇవ్వడం అనేది మనకి నైట్రోజన్ బ్యాక్టీరియా, పొటాష్ బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ బ్యాక్టీరియా, రకరకాల బ్యాక్టీరియా ఉన్నాయి, మైక్రోరైజా ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా మనం సేకరించి వాటిని మొక్కలకు అందించడం ద్వారా మీకు మన కెమికల్ ఫార్మింగ్ కి దీనికి ఎటువంటి దిగుబడులు తగ్గవు. సో అలా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రమోట్ చేయాలి. మేము మా R&D లో ఏ ప్రాబ్లం కైనా కూడా సొల్యూషన్ మేము ట్రేస్ అవుట్ చేశాం. ఈవెన్ పప్పాయలో వైరస్ కంట్రోల్ చేయటం కానివ్వండి, ఇంకా బ్యాక్టీరియల్ విల్స్ కానివ్వండి, సాయిల్ నెమటోడ్స్ కానివ్వండి, సాయిల్ బార్న్ పెస్ట్స్, రూట్ గ్రబ్స్ లైక్ దట్, అండ్ ఎవ్రీ ప్రాబ్లం వాజ్ క్లియర్. ఇప్పుడు మేము ఏం చెప్పగలం అంటే ఏ సమస్యకైనా మేము సొల్యూషన్ చెప్పగలం. అలాగా నెక్స్ట్ ఒకసారి ప్లే చేయండి. సాయిల్ స్ట్రక్చర్ అని ఉంటుంది స్లైడ్. ఎస్. సాయిల్ స్ట్రక్చర్, ఒక క్యూబిక్ ఇంచ్ ఆఫ్ సాయిల్ మనకు తయారవడానికి 10,000 ఇయర్స్ పడుతుంది. ఎలాగంటే సాయిల్ ఎరోజన్, వాటర్ ఎరోజన్ ద్వారా, తర్వాత మంచు ఫాగ్ పడటం ద్వారా, నెక్స్ట్ మొక్కలు కొన్ని రూట్స్ కొన్ని వాటిని రాక్స్ పగలగొడతాయి. అలాగా నెక్స్ట్ విండ్ ఎరోజన్ ద్వారా, నెక్స్ట్ సన్లైట్ కొన్ని రాళ్ళు పగులుతూ ఉంటాయి. అలాగా ఓవరాల్ గా ఒక సాయిల్ మనకి ఏర్పడడానికి 10,000 ఇయర్స్, క్యూబిక్ ఇంచ్ ఆఫ్ సాయిల్ ఏర్పడడానికి 10,000 ఇయర్స్ పడుతుంది. అంత పవిత్రమైన సాయిల్ ని మనం చాలా ఈజీగా తీసుకుని ఎలాగ పడితే అలాగ కెమికల్స్ వాడేసి దాన్ని పొల్యూట్ చేసేస్తాం, చాలా ఇబ్బంది పెడతాం. ఇప్పుడు చూడండి, జీరో లేయర్ లో హ్యూమస్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. ఏ హారిజన్ లో మినరల్స్, హ్యూమస్ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మనం సాయిల్ మైక్రోబ్స్, ఏరోబిక్, ఎంట్రోబిక్ సాయిల్ మైక్రోబ్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఫస్ట్ ఫుట్ లో లాక్ అయిపోయి ఉంటాయి. ఫస్ట్ ఫుట్ లోనే మన సాయిల్ ఫెర్టిలిటీ అంతా కూడా లాక్ అయి ఉంటుంది. లోపల డిపాజిట్స్ ఉంటాయి అనమాట, మినరల్స్ అవన్నీ కూడా సబ్ సాయిల్ లో డిపాజిట్స్ ఉంటాయి. బెడ్ రాక్ లోను అలాగే డిపాజిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం గమనించవచ్చు, ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఒక సాయిల్ ని అక్కడ నుంచి రీప్లేస్ చేసినప్పుడు అక్కడ మొక్క అంటడానికి టైం పడుతుంది. ఎందుకంటే అక్కడున్న సాయిల్ మైక్రోబ్స్ అనేవి ఆ సాయిల్ తో పాటు వెళ్ళిపోతాయి. సో ఈ సాయిల్ మైక్రోబ్స్ అనే వాటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాయిల్ హెల్త్ ని చక్కగా కాపాడుకోవాలి. నెక్స్ట్ దేర్ ఈజ్ ఏ ఫుడ్ చైన్ బై నేచర్. ఆ ఫుడ్ చైన్ ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. ఇప్పుడు పురుగుల్ని కప్పలు తింటాయి, ఎలకలు తింటాయి, ఎలకల్ని పాములు తింటాయి. ఇట్ టేక్ టైం. ఆ ట్రాన్సిషన్ లో బ్యాక్గ్రౌండ్ మొబైల్ లో అది నౌ ఇట్ ఇస్ క్లియర్. షూర్. ఓకే, ఈ ఫుడ్ చైన్ ఉంది. ఇప్పుడు పురుగులు కొన్ని మొక్కల మీద ఆధారపడి బతుకుతూ ఉంటాయి. అలాగే ఆ పురుగుల్ని ఈ కప్పలు, తర్వాత ఎలకలు ఇటువంటివి తింటా ఉంటాయి. బల్లులు, వాటిని పాములు తింటా ఉంటాయి. పాములు గద్దలు తింటా ఉంటాయి. గద్దలు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ అది ఎరువే అవుతుంది భూమికి. దిస్ ఈజ్ ఏ చైన్. దీన్ని మనం ఎక్కడ డిస్టర్బ్ చేస్తున్నాం. అలాగే మనకి న్యాచురల్ పెస్ట్స్ కొన్ని ఉన్నాయి.
అంటే మిత్ర పురుగులు అంటారు వాటిని. అవి కొన్ని శత్రు పురుగుల్ని చంపేస్తా ఉంటాయి. నేచురల్ గా అది ఏర్పడుతుంది. తర్వాత కొన్ని పక్షులు ఉన్నాయి, ఆ పక్షులు కొన్ని ఆ పురుగులు తింటా ఉంటాయి. దాన్ని మనం బ్రేక్ చేసేసి కెమికల్ ఫెర్టిలైజర్కి వెళ్ళి వాటిని పోగొట్టుకుంటాం. రెండు మిత్ర పురుగులు శత్రు పురుగులు రెండు పోతాయి. అదే ఆర్గానిక్ ఫార్మింగ్ లో అయితే శత్రు పురుగులు మాత్రమే పోతాయి, మిత్ర పురుగులు పోవు. కెమికల్ ఫార్మింగ్ లో పెస్ట్ రిసర్జెన్స్ కెపాసిటీ అని ఉంటుంది. ప్రతి పురుగు కూడా కెమికల్ కి రెసిస్టెన్స్ కెపాసిటీ, అంటే రెసిస్టెన్స్ కెపాసిటీ డెవలప్ చేసుకునే శక్తి కలిగి ఉంది. అందుకని ఈసారి ఇప్పుడు వాడిన పెస్టిసైడ్ కంటే కూడా నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ఖరీదైన పెస్టిసైడ్, కొంచెం పవర్ఫుల్ పెస్టిసైడ్ వాడాల్సి వస్తుంది. అదే ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఆ ప్రాబ్లం ఉన్నదని మనం గమనించవచ్చు. ఇటువంటి పురుగు అని కూడా. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆ, ఈ సాయిల్ మైక్రోబ్స్ లేకపోవడం వల్ల గతంలో 10 kgs 20 kgs కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 150 kilos పర్ ఏకర్, 200 kilos సమ్వేర్ అలా అవసరాన్ని బట్టి ఎక్కువ ఇంక్రీజ్ చేస్తా పోతున్నారు. ఎందుకంటే సాయిల్ మైక్రోబ్స్ తగ్గిపోవడం, సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోవడం. నెక్స్ట్ సాయిల్ లో ఆర్గానిక్ మ్యాటర్ అనేది మనం ఎప్పుడైనా ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ సాయిల్ క్వాలిటీ లేకుండా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేసి మాకు ఇవి పంట పండట్లేదు, తక్కువ వస్తుందని మనం చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఫస్ట్ pH ఆఫ్ ది సాయిల్ మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మన ప్లాంట్ కి ఐడియల్ రేంజ్ 6.0 to 7.50 రేంజ్. ఆ రేంజ్ దాన్ని ఐడియల్ పిహెచ్ అంటాం మనం వ్యవసాయ భాషలో. ఐడియల్ పిహెచ్ ఉన్నప్పుడు మాత్రమే అన్ని న్యూట్రియంట్స్ మొక్కలకి అవైలబిలిటీ అవుతాయి. దానికి తగ్గినా పెరిగినా కానీ అన్ని న్యూట్రియంట్స్ అవైలబిలిటీ అవ్వవు. అది కెమికల్ అయినా ఆర్గానిక్ అని ఏ వేలో ఇచ్చినా గానీ పిహెచ్ అనేది ఇట్ ఈస్ లైక్ ఏ మౌత్ ఆఫ్ దట్ ప్లాంట్ అనమాట. ఆ పిహెచ్ ఉన్నప్పుడు ఇవి పనిచేయవు, దాని మొక్క గ్రహించలేదన్నమాట. సో మనం ఫస్ట్ పిహెచ్ ని చెక్ చేసుకోవాలి. తర్వాత సాయిల్ లో ఆర్గానిక్ మ్యాటర్ ప్రజెంట్ గా ఇప్పుడు ఉన్న రీసెంట్ సర్వే రిపోర్ట్స్ ప్రకారం 0.3 పడిపోయింది. అది 2.0 అబౌవ్ ఉంటే మనకు చక్కటి పంటలు వస్తాయి, చాలా ఆరోగ్యమైన పంటలు వస్తాయి. దాన్ని పెంచడానికి మనం పాటుపడాలి. ఈ మధ్య జగ్గి వాసుదేవ్ గారు ఒక ఆయన స్టార్ట్ చేశారు కదా, సేవ్ సాయిల్ ఆర్గనైజేషన్. ఆయన దేశ విదేశాల్లో కూడా ఈ సాయిల్ హెల్త్ గురించి ఇచ్చేస్తున్నారు. ఆర్గానిక్ మ్యాటర్ పెంచండి పెంచండి. నెక్స్ట్ 40 క్రాప్స్ కంటే మనకి ఎక్కువ పడవు, దాని తర్వాత మన సాయిల్స్ ఒట్టిపోతాయి, అప్పటికప్పుడు రిపేర్ చేసుకోవాలంటే మనకు కష్టం అవుతుంది, ఇప్పటి నుంచి మనం జాగ్రత్త పడదాం అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు. మనం కూడా దాన్ని ఆ, ఇది తీసుకొని ఆ స్ఫూర్తి తీసుకొని మనం చేయాలి. సాయిల్ ని మనం రిపేర్ చేయటం అనేది చాలా అవసరం. ఎందుకంటే రోమ్ కెనాట్ బి బిల్ట్ ఇన్ ఏ డే అన్నట్టుగా ఒకే రోజు మనం సాయిల్ రిపేర్ చేయాలంటే అవ్వని పని. గ్రాడ్యువల్ గా దాన్ని చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ నేను చూశాను, వాళ్ళు సస్టైనబుల్ అగ్రికల్చర్ చేస్తున్నారు. అంటే 50% కెమికల్, 50% ఆర్గానిక్. ఆ విధంగా చేసుకుంటా కూడా కొంత తగ్గించుకుంటూ వస్తున్నారు క్రమేపీ. ఆ విధంగా వాళ్ళు లాస్ పోకుండా ప్లస్ బెనిఫిట్స్ పొందుతూ సాయిల్ హెల్త్ ను కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగా మనం కూడా చేసుకుంటా ఈ విధంగా చేస్తా ఉంటే చాలా చక్కగా ఉంటుంది అనమాట. ప్రతి రైతు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఈల్డ్స్ ని టార్గెట్ చేస్తున్నాడు అంతే. బట్ సాయిల్ ని మాత్రం మర్చిపోతున్నాడు. మనకి ఇంత ఈల్డ్ రావాలంటే ఇన్ని కెమికల్స్ వాడాలి, ఇన్ని ఫెర్టిలైజర్స్ వాడాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు. కానీ సాయిల్ హెల్త్ అనేది ఎవరిలో పట్టించుకోవట్లేదు. ఫ్యూచర్ ఇయర్స్ లో సాయిల్ హెల్త్ అనేది మనం పట్టించుకోకపోతే చాలా దెబ్బతినిపోతాం. భవిష్యత్ తరాలకి ఒట్టిపోయిన భూములు మాత్రమే ఇవ్వగలుగుతాం. సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను వినండి. నా చైల్డ్హుడ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్డు మీద బోర్డులు ఏర్పాటు చేసేది, ఏమని, ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు అని చెప్పి వాళ్ళు కండోమ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు అప్పుడు. బట్ టుడే సిచ్యుయేషన్ ఇస్ గల్లీ గల్లీకి ఫెర్టిలిటీ సెంటర్. మీకు పిల్లలు కావాలంటే మా దగ్గర రండి, మా దగ్గరకు వచ్చి పిల్లలు కానండి. అంటే న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ ని ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎంత దారుణమైన పరిస్థితి తీసుకెళ్లామంటే అంత దారుణం ఉంది ప్రపంచం అనేది. సో మనం దీని నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. మనందరం ఆర్గానిక్ ఫార్మ్ లో ముందుకెళ్లాల్సిన పని ఉంది. సో అది ఈ రోజు ప్రజెంటేషన్ ఇది సార్, క్లుప్తంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కొన్ని ప్రశ్నలు ఉంటాయి, నేను అవి విల్ జస్ట్ ఆస్క్ అండి. డెఫినెట్లీ సార్. ఆడియన్స్ మీకు ఇప్పుడు ఒక 10 minutes టైం ఉంది, మీరు ప్రశ్నలు అడగచ్చు. ఫీల్ ఫ్రీ అండి. ఎవరైనా ఏమన్నా ప్రశ్న ఉన్నట్లయితే. Good evening, sir. This is Chandrasekhar. పిసి రావు గారు నమస్తే, చెప్పండి. I am from Agriculture University. It's a very useful talk, sir. Very highly informative. Actually, sir చెప్పినట్టుగా resort to improving the organic matter content of soil. Maybe in another 30 years, we will not have soil for cultivation, sir.
సచ్ ఈస్ ది సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. అండ్ ఇంత కూడా ఇప్పటికి కూడా మనం పాలసీ మేకర్స్ దే షుడ్ వేకప్ and make it mandatory that unless people go for green manuring during summer season, don't give them fertilizers and seeds. At least forceful we need to improve organic carbon because మన దగ్గర 2% 3% ఆర్గానిక్ కార్బన్ అనేది చాలా కష్టం సార్. ఎందుకంటే అవర్ టెంపరేచర్స్ గో అప్ టు 43 44 డ్యూరింగ్ సమ్మర్. అప్పుడు ఆక్సిడైజేషన్ అవుతుంది కనుక మనం ఈవెన్ 1% ఇఫ్ యూఆర్ ఏబుల్ టు మెయింటైన్, ఐ థింక్ దట్ విల్ బి ఎ బిగ్ మిరాకిల్ ఇన్ ది ఎర్త్. బట్ అట్ ది సేమ్ టైమ్ దేర్ ఇస్ అవర్ ఆర్గానిక్ కార్బన్ స్టేటస్ రైట్ నౌ ఈస్ లెస్ దాన్ 0.3%, సార్. And 40%, then effect we are seeing this year, climate change. Last year the year చూడండి 2 to 3 degrees increase in the temperature కనిపిస్తుంది. Now where we will go from here another 10 years? And every year we are losing almost 54 billion tons of topsoil, sir, due to erosion because of low organic matter content. Unless organic matter content is improved, it is very difficult for coming generations. We will not be giving them a quality soil, and we will be in for a big problem. In this context, as he says, as the speaker, honorable speaker said, it is the combination of organic and inorganic. స్లోగా మనం బిల్డప్ చేసుకుంటూ రావాలి సార్. ఒక ఆర్గానిక్ తో కూడా మనం చేయాలంటే అంత అన్ని ఆర్గానిక్ రిసోర్సెస్ లేవు, ప్లస్ అంత yield కూడా మనకు రాదు. Therefore, it is very essential that we need to go for a blend of organic, inorganic, biofertilizers, all available resources. Reduce our dependence on chemical fertilizers and pesticides, and slowly increase our organic matter content of soil in all possible means. In this context, I think the lecture given is highly informative. I would like to congratulate the speaker on this information, sir. Thank you very much, sir. Thank you so much for your suggestions and feedback, PC Rao sir. In another episode, we want you to come and give one special talk, just like Madhu Garu gave his speech today. By 2030, India is going to face food scarcity. We have to note that. Correct, sir. And whole world is looking at India for solution for Yes. not only India's crisis but world crisis. Just Yes. like India, world is going to be in food crisis. Already Britain facing that. Sir. Yes, because of the global political instability, the good suppliers like Russia, Ukraine, they are busy doing fightings, and also Israel, Gaza war, and Iran. So a lot of countries are busy not concentrating on agriculture. So India needs to do triple the productivity to balance the food supply chain, sir. ఈ రోజు భక్తకి కేతివాలా ద్వారా మా చిన్న పారితోషికం, and we will personally meet and thank you, sir, and we'll meet you and conduct some programs. ఈ కార్యక్రమం రికార్డ్ చేయడానికి ముందు ఒక డిస్కషన్ జరిగింది. I heard it. అవునండి, Yes, yes. పాజిటివిజం చాలా హ్యాపీగా ఉంది. అంటే కార్యక్రమం ఎలా ఇంపాక్ట్ అనేది ఆ డిస్కషన్ లో తెలిసిన విషయం ఏంటంటే, ఈ రైతుల కమ్యూనిటీ అందరికీ ఈ కేతివాలా అంటే లవ్ ఎఫెక్షన్ వచ్చింది. వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి రమ్మని, వాళ్లకు ఇలాంటి జ్ఞానాన్ని అందించమని, చాలా మంచి విషయం అది. సో మేము ఫ్యూచర్ లో కొన్ని ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ కండక్ట్ చేస్తాము. అందులో కేతివాలా సమ్మిట్, పురస్కార్ ఇలాంటివి చేస్తామండి. అది ఒకటే కాకుండా కొన్ని బర్నింగ్ ఇష్యూస్ మీద కూడా ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ రూగోస్ వైట్ ఫ్లై ఈజ్ ఏ బర్నింగ్ ప్రాబ్లమ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇదేనా అండి పంపించింది మీరు? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, మాట్లాడండి. దీన్ని సర్పిలాకార దోమ అంటారండి. అది చిన్నప్పుడు లార్వల్ స్టేజ్ లో సర్కిల్ షేప్ లో ఇది అవుతుంది అనమాట. తర్వాత అడల్ట్ అయిన తర్వాత అలాగా వైట్ ఫ్లై లాగా తయారవుతుంది.
ఇది టోటల్ ప్లాంట్ ప్రిపేర్ చేసుకున్న మెటీరియల్ మొత్తాన్ని లాగేసుకుంటూ ఉంటాం. దానివల్ల ఆ సెక్రీషన్ వల్ల ఆకుకి అవతల వైపు, ఇది మనం బ్యాక్ సైడ్ ఆఫ్ ది లీఫ్ మనం చూస్తున్నాం ఇక్కడ, ఆకు అవతల వైపు సూటి మోల్డ్ డెవలప్ అవుతుంది, ఫోటోసిన్సిస్ జీరో అవుతుంది, టోటల్ గా ప్లాంట్ ఈల్డ్ 75 to 80% పడిపోతుంది. ఇది బర్నింగ్ ప్రాబ్లమ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ నౌ, ఇన్ ఎస్పెషలీ కోకోనట్ అండ్ ఆయిల్ palm. Afterwards it occupies mango, vegetables, every crop also. అది ఒకసారి మన ప్లేస్ లోకి ఎంటర్ అయ్యిందంటే సీజనల్ గా వస్తానే ఉంటుందండి. వింటర్ లో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ షవర్స్ వచ్చినప్పుడు పోతుంది, అగైన్ మళ్ళీ వింటర్ లో వస్తుంది. ఇది మేజర్ ప్రాబ్లం. దీని మీద ఒక ప్రోగ్రామ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను నేను. పాయింట్ టేకన్ అండి. మేము వీటి మీద పరిశోధన చేసి నెక్స్ట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మధు గారు. మీరు మా అందరికి చాలా విషయాలు చెప్పారు. సో ఓవరాల్ గా ఈరోజు మనకు సేంద్రియ వ్యవసాయం గురించి మంచి వివరాలు అందరికీ రావడం వలన తర్వాత